కేవీఆర్ న్యూస్ 9 కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం। ప్రజల రక్షణ కోసం ప్రాణాలను కూడా పణంగా పెట్టే పోలీసులు అంటే నాకు ఎప్పుడు గౌరవం। ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు। సున్నం చెరువు హైదరాబాదితులతో కేటీఆర్ దీపావళి వేడుకలు। షేర్లింగంపల్లిలో బస్తీ దవాఖానను సందర్శించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు। అమరవీరుల దినోత్సవ సందర్భంగా దర్శిలో పోలీసు సిబ్బంది ర్యాలీ। కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ఏ పరిస్థితిలో అయినా ప్రజల రక్షణ కోసం ప్రాణాలు కూడా పణంగా పెట్టే పోలీసులు అంటే నాకు ఎప్పుడు గౌరవం ఉంటుంది। ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు। ప్రజల రక్షణ కోసం ప్రాణాలు సైతం పణంగా పెడుతున్న పోలీసులంటే నాకు ఎప్పుడూ గౌరవం ఉంటుంది। మీరు చేసేది కేవలం ఉద్యోగం కాదు, మీరు చేసేది నిస్వార్థ సేవ, దేశం కోసం త్యాగం అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను। లా అండ్ ఆర్డర్, అభివృద్ధి, సమిక్షేమం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, సుఖ సంతోషాలు, ప్రజలకు భద్రత, ఇవన్నీ కూడా ఒకదానిపైన ఒకటి ముడిపడి ఉన్న అంశాలు। సమాజంలో అలజడులుంటే పెట్టుబడులు రావు। అందుకే నేను ఎప్పుడూ లా అండ్ ఆర్డర్ పైన ఖచ్చితంగా ఉంటాను। నో కాంప్రమైజ్ ఆన్ క్రైమ్, జీరో క్రైమ్ మన లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంది। ఏవి పోలీసులంటే ఒక బ్రాండ్, ఫ్యాక్షనిజం, నక్సలిజం, కమ్యూనిజం, రౌడీయిజాన్ని అణిచివేయడంలో మీరు దేశంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు। ప్రమాదం కావచ్చు, నేరం కావచ్చు, విపత్తు కావచ్చు, కరోనా లాంటి మహమ్మారి కావచ్చు, ముందుండి ప్రజల కోసం మొదటి అడుగు వేసేది పోలీసులే। మీ కుటుంబాలకు సమయం ఇవ్వరు, మీ పిల్లలతో గడపలేరు, ఎప్పుడు ఎటు పరిగెత్తాలో తెలియదు। పండగైనా, పబ్బం అయినా, ఎండైనా, పగలైనా, రాత్రి అయినా ప్రజల కోసం పరుగులు పెడతారు। ఎప్పుడు విధులకు వస్తారు। విధుల కోసం కుటుంబాలు వదిలి వస్తున్న మీకు, మీ తమ సంతోషాలను త్యాగం చేసి మీకు సహకరిస్తున్న మీ కుటుంబ సభ్యులందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా, సెల్యూట్ చేస్తున్నా। హెల్మెట్ ధరించమని ప్రచారం చేస్తారు, డ్రగ్ వద్దు బ్రో చాటి చెప్తారు, మద్యం తాగి బండి నడపవద్దని హితం పలుకుతారు, స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అని కామెంట్ చేస్తారు। ఇవన్నీ ఎవరి కోసరం? ప్రజల కోసమే। మన కుటుంబ సభ్యులు ఎలా మన గురించి ఆలోచిస్తారో ఆ విధంగా ఆలోచించి మన రక్షణ కోసం అనునిత్యం రోడ్డు మీద ఉండే పనిచేసే వాళ్ళు పోలీస్ సోదరులు। అందుకే వారంటే నాకెంతో అభిమానం। సున్నం చెరువు హైదరాబాదితులతో కేటీఆర్ దీపావళి వేడుకలు। ఈ నరకాసురుడి ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 2 ఏళ్లలో గద్దెదించి అసలైన దీపావళి చేసుకుందాము। మీకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది। మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీకు ఇక్కడే ఇండ్లు కట్టించి గౌరవంగా మిమ్మల్ని మీ ఇళ్లలోకి పంపిస్తాము కేటీఆర్। ఒక ఇల్లు కట్టింది లేదు 2 ఏళ్లలో, ఒక్క మనిషికి, ఒక పేద మనిషికి సాయం చేసింది లేదు, ఒక ఫ్రీ బస్సు తప్ప। ఇక ఫ్రీ బస్సు వల్ల లాభమా నష్టమా మీకేరక నేను చెప్పా, కానీ మొత్తం అందరిని ఆగం చేసిండ్రు। ఇలా రియల్ ఎస్టేట్ చేసుకుంటూ ఆగం, బిజినెస్ చేసుకుంటూ లాగం, ఆటో నడుపుకుంటూ లాగం, మొత్తం కరెంటు బిల్లులు మళ్ళీ వస్తున్నాయి, మళ్ళా మంచినీళ్ళు కూడా ఫ్రీగా కేసీఆర్ గారు ఇస్తే అది కూడా తీసి పారేసిండ్రు। ఆగమాగం పేదల బతుకులు చేసి ఇవాళ మొత్తం అన్యాయం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం। అందుకే మీకు ధైర్యం చెప్పడానికి, ఒకవేళ ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని మీకు న్యాయం చేయకపోతే మీ అందరికి మేము మాటిస్తున్నాం, ఇంకో 2 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం తప్పకుండా వస్తుంది। ముమ్మాటికి మీ ఒక్కొక్కరి పేరు ఇక్కడ రాపించిపోతా నేను కృష్ణారావు గారికి, మన షేర్లింగంపల్లి నాయకులకు నేను చెప్పి మొత్తం రాసుకొని నా దగ్గర కూడా పెట్టుకుంటా। ప్రతి ఒక్కరికి బ్రహ్మాండమైన ఇల్లు ఇచ్చి మళ్ళా మీకు గౌరవంగా ఇళ్లలో తీసుకుపోయే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। ఇలా కేవలం దీపావళి మీ పిల్లలతోని కొద్దిసేపు, ఎందుకంటే కొన్ని పటాకులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో పాటు కొద్దిసేపు ఉండి మీకు కూడా కొంత సాయం చేసి పోదామన్న ఆలోచనతోనే ఇక్కడ దాకా వచ్చినాం। మీ అందరూ కూడా దయచేసి ధైర్యంగా ఉండాలి। తప్పకుండా ఇంకొక 2 ఏళ్ళే, ఎక్కువ రోజులు ఏం లేదు। దీపావళి అంటేనే నరకాసుర వధ జరిగినాక జరుపుకునే పండుగ। ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో, పేదవాడి కడుపు కొట్టిన ప్రభుత్వం,
నరకాసురుడు లాంటి ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా ఇంటికి పంపే రోజులు మీ అందరి కన్నీళ్ళలో ఈ ప్రభుత్వం కొట్టుకపోతుంది. కొట్టుకపోయినాక మళ్ళొకసారి నిజమైన దీపావళి వస్తుంది. తప్పకుండా మీకు న్యాయం జరిగేదాకా మీతో ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఇక ఇలా వచ్చింది కేవలం మీ పిల్లలకు కొన్ని ఈ దీపావళి పటాకులు అవి ఇచ్చినందుకు జర నాయకులు ఏమనుకోకురి, జర్ర అటు దిక్కు పోదాం. నాయకులు మీరు దయచేసి ఇక్కడనే ఉండాలి, ఇటు రైట్ సైడ్ పోవాలి. నాయకులు ఆగురి, మీరు నాయకులు ఆగురి. మీ అందరికి మళ్ళొకసారి నమస్కారం. మీకు అండగా నిలబడతాం. ఈ ఒక్కరోజు వచ్చిపోవడు కాదు, మీకు అండగా నిలబడతాం. మొత్తం మీ పేర్లు, ఫోన్ నెంబర్లు, మొత్తం వివరాలు మాట్లాడున్నాయి. మొత్తం మీకు న్యాయం చేసేదాకా, మీకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి న్యాయం జరిగించేదాకా కొట్లాడతాం. దబని ప్రభుత్వం చేయకపోతే మీకు మేము న్యాయం చేస్తామని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు, మీ పిల్లలకు ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ జర మీరు ఆగుడుతాం అటు వాళ్ళని పోనీయండి, తర్వాత మనం పోదాం. థ్యాంక్ యూ. హలో థ్యాంక్ యూ వేదశ్రీ. రాబిట హ్యాపీ దీపావళి. షేర్లింగంపల్లిలో బస్తీ దవాఖానను సందర్శించారు. బస్తీ ప్రజలకు తమ గడప దగ్గరే వైద్యం అందించాలనే ఉద్దేశంతో నాడు కేసీఆర్ రాష్ట్ర మొత్తంలో 450 బస్తీ దవాఖానలను ఏర్పాటు చేశారు. వాటిలో 110 రకాల మందులను, 134 రకాల టెస్టులను ఉచితంగా చేసేవారు. కానీ 22 నెలల కాంగ్రెస్ పాలనలో బస్తీ దవాఖానకే సుస్థి పట్టిందన్నారు. బస్తీ దవాఖానలో మందులు లేవు. లింగంపల్లిలో ఉన్న బస్తీ దవాఖాన సిబ్బంది తమకు 5 నుంచి 6 నెలల నుండి జీతాలు రావడం లేదని బాధపడుతున్నారు. నిత్యావసరమైన మందులు కూడా అందుబాటులో లేవు. కేసీఆర్ మీద కోపంతో కేసీఆర్ కిట్ తీసేశారు. రేవంత్ రెడ్డి పాలనకు పేదల ఆరోగ్యంపై శ్రద్ధ లేదు. రేవంత్ ప్రభుత్వం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అంటూ విమర్శించారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ముఖ్యంగా కేసీఆర్ గారు ప్రభుత్వం ప్రారంభించిన బస్తీ దవాఖానాలు పేద ప్రజలకు, బస్తీల్లో ఉండే ప్రజల్ని సుస్థి నయం చేసే విధంగా చాలా బాగా పనిచేయడం జరిగింది. ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో బస్తీ ప్రజలకు ఇబ్బంది కలగొద్దు, బస్తీ ప్రజలకు తమ వాకిట్లో, తమ గడప దగ్గరనే వైద్యం అందించాలనే ఉద్దేశంతో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా బస్తీ దవాఖానా కాన్సెప్ట్ను మన హైదరాబాద్లో కేసీఆర్ గారు ప్రభుత్వం తేవడం జరిగింది. మొత్తం రాష్ట్రంలో 450 బస్తీ దవాఖానాలు పెట్టి అందులో 350 బస్తీ దవాఖానాలు హైదరాబాద్ నగరంలోనే పెట్టడం జరిగింది. ఆనాడు బస్తీ దవాఖానాల్లో 110 రకాల మందులు ఉచితంగా ఇచ్చేటువంటి ఫెసిలిటీ, 134 రకాల పరీక్షలు, వివిధ రకాల ల్యాబ్ టెస్ట్లన్నీ కూడా ఉచితంగా చేసి పేషెంట్స్ యొక్క మొబైల్స్కు పంపించేది. కానీ ఇలా 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బస్తీ దవాఖానాలకే సుస్థి పట్టుకున్నది. ప్రజలకు సుస్థి చేయాల్సినటువంటి దవాఖానాలకే ఇలా సుస్థి పట్టింది. ఎందుకు అంటే ఇప్పుడే నేను షేర్లింగంపల్లి నియోజకవర్గంలో లింగంపల్లి బస్తీ దవాఖానా సందర్శించాను. అక్కడున్న డాక్టర్ గారిని పలకరిస్తే నాకు 3 నెలల నుంచి జీతం రాలేదు అన్నారు. అక్కడున్నే స్టాఫ్ నర్స్ దేవమ్మను పలకరిస్తే నాకు 5 నెలల నుంచి జీతం రాలేదు సార్ అన్నది. అక్కడ పనిచేసేటువంటి 4th క్లాస్ ఎంప్లాయీ ఆ అమ్మాయిని పలకరిస్తే ఆ అమ్మాయి నాకు 6 నెలలైంది సార్ జీతం రాక అంటుంది. మరి అక్కడ పనిచేసే సిబ్బందికే 5 నెలలు 6 నెలల నుంచి జీతాలు రాకపోతే వాళ్ళు ప్రజలకేం వైద్యం చేస్తారు? వాళ్ళ కడుపులోనే నొప్పి ఉన్నది జీతం రాక. మరి పేదల కడుపుల నొప్పిని ఎట్లా వాళ్ళు నయం చేయగలుగుతారు? అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పేదేమో ఒకటి, చేసేది ఒకటి. చెప్పడం ఏం చెప్తున్నారు? 1వ తారీఖుకే అందరికీ జీతం ఇస్తున్నాం అన్నారు. మరి వీళ్ళందరి మీద సోయి లేదు. మరి కేసీఆర్ కిట్ ఎందుకు అంతలేదు? బస్తీ దవాఖానలో జీతాలు ఎందుకు వస్తలేవు? బస్తీ దవాఖానలో మందులు ఎందుకు లేవు? బస్తీ దవాఖానలో పరీక్షలు ఎందుకు లేవు అని ఒక్కనాడన్నా రివ్యూ చేసినావా? మద్యం దుకాణాల గురించి ఇంకా దరఖాస్తులు అమ్ముర్రి, 3 లక్షలు ఫీజు పెట్టుర్రి, డేట్ పెంచుండ్రి, పైసలు సంపాదించుండ్రి, దీని మీద మాట్లాడుతున్నావు తప్ప గరీబోల గురించి నువ్వు మాట్లాడతలేవు. ఆనాడు 15వ ఆర్థిక సంఘం కేంద్రంలో ఉండే ప్రభుత్వం అరే ఈ బస్తీ దవాఖానాలు చాలా బాగా పెట్టిండు కేసీఆర్, బాగుంది, దేశం మొత్తం తెలంగాణను చూసి నేర్చుకోండి అని ఆనాడు మమ్మల్ని ప్రశంసించారు. కానీ ఈనాడేమైపోయింది? బస్తీ దవాఖానాలకే సుస్థి పట్టింది.
పనిచేసే సిబ్బందికి వైద్యం లేదు, గోళీలు లేవు, పరీక్షలు లేవు. ఆ డాక్టర్ అమ్మ చెప్తుంది అన్ని స్ట్రీట్ డాగ్స్ సార్, పొద్దున డ్యూటీకి వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఏడ కుక్కలు కరుస్తాయని భయంగా వస్తున్నాము అని చెప్పి ఆ డాక్టర్ అమ్మ చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే జిహెచ్ఎంసి అసలు పనితీరు బాగలేదు. చివరికి బస్తీ దవాఖాన పరిస్థితి ఏంటంటే దానికి మీటర్ కూడా లేదు, బయట కొండేసి దవాఖానలో కరెంట్ నడుస్తుంది. పోయి బీపీ మీటర్ చూస్తే ఆ బీపీ మీటర్ కూడా అందులో బ్యాటరీలు అయిపోయినాయట. బీపీ చెక్ చేసే మిషన్ లో బ్యాటరీలు అయిపోయినాయి. బ్యాటరీ అయిపోతే మాకు ఇక బ్యాటరీలు కొనడానికి పైసలు వస్తలేవు సార్, అయితే కరెంట్ ఉంటే చూస్తున్నాం, లేకపోతే బ్యాటరీ లేకపోతే పక్కకు పెడుతున్నాము అన్నారు. బీపీ మీటర్ లో కనీసం గోళీలు కూడా లేనటువంటి పరిస్థితి వచ్చింది. ఆరోగ్యశ్రీ 1400 కోట్లు దాటిపోయింది. ఇలా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద పేషెంట్లను చూడడం ఆగిపోయింది. రేవంత్ రెడ్డి గారు నువ్వేదో 10 లక్షలకు పెంచిన డాంబికాలు కొట్టుడు కాదు, ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల చేయి. మాట్లాడితే గ్రీన్ ఛానల్ అంటావు, గ్రీన్ ఛానల్ మాటలకే అయింది తప్ప పేదవాళ్లకు వైద్యం అందించడానికి నీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల కావడం లేదు. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద 7,000 కోట్ల రూపాయలు జూబ్లీ హిల్స్ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు గమనించాలి. రేవంత్ రెడ్డి ఇవాళ రేపు ఏమంటాడు, జూబ్లీ హిల్స్ లో గెలిస్తే నేను బస్తీ దవాఖానాలను అటకెక్కించిన, మందులు లేవు, పరీక్షలు లేవు, సిబ్బంది లేరు, జీతాలు లేవు, అయినా జూబ్లీ హిల్స్ లో నాకే ఓటేసింది అంటాడు. ఇవాళ జూబ్లీ హిల్స్ లో మీరు కర్రు కాల్చి వాత పెట్టండి, అప్పుడైతే బస్తీ దవాఖానాలు మెరుగుపడతాయి, బస్తీ దవాఖానాలకు మందులు వస్తాయి, పరీక్షలు జరుగుతాయి, ఆ సిబ్బందికి జీతాలు వస్తాయి. అంటే ఎందుకంటే ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని మనం ఎత్తి చూపాలంటే జూబ్లీ హిల్స్ ప్రజలు దీని మీద మంచి నిర్ణయం తీసుకోవాలి. ఈ హైదరాబాద్ ప్రజలు కూడా జూబ్లీ హిల్స్ లో ఉండే మీ బంధువులకు, మీ దోస్తులకు, మీ సహచరులకు చెప్పి కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పే విధంగా హైదరాబాద్ జంట నగరాల ప్రజలందరూ కూడా పూనుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇలా స్పష్టంగా అర్థమైతా ఉంది, ఏ విషయంలో చూసినా కూడా మళ్ళా నల్ల బిల్లులు మోపైనాయి, మళ్ళా కరెంటు బిల్లులు పెద్ద వస్తున్నాయి. ఇవాళ నల్ల బిల్లులు కూడా విపరీతంగా పెంచుతున్నాడు. ఆనాడు 20,000 లీటర్ల వరకు ఉచితంగా కేసీఆర్ ప్రభుత్వం నీళ్లు ఇచ్చింది. ఇవాళ ఇంటింటికి మళ్ళా పొడుగు నల్ల బిల్లులు పంపుతున్నారు, మళ్ళా కరెంటు బిల్లులు పంపుతున్నారు, మళ్ళా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. ప్రజల సేవలు తగ్గిపోయినాయి, బిల్లులు మాత్రం పెరుగుతా ఉన్నాయి. ప్రజలు వీటన్నిటిని కూడా గమనించాలని చెప్పి కోరుతున్నాం. రేవంత్ రెడ్డిని కూడా మేము కోరేది ఒక్కటే, కిట్టి నిండడం గురించి కాదు, కిట్ల గురించి ఆలోచించు, బస్తీ దవాఖానాల గురించి రివ్యూ చేయి, మందుల సరఫరా పునరుద్ధరించు. కేసీఆర్ కిట్టు పేరు మారుస్తా అన్నావు, పేరు మారిస్తే నాసుకొని ఇందిరాగాంధీ పేరు పెట్టుకుంటావో, నీ పేరు పెట్టుకుంటావు, రాజీవ్ గాంధీ పేరు పెట్టుకుంటావు, పెట్టుకో, కానీ గరీబోళ్ళకి మాత్రం కిట్లు సప్లై వెంటనే స్టార్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా దర్శిలో పొదలి రోడ్ ఆర్టీఓ కార్యాలయం నుండి గడియార స్తంభం వరకు విద్యార్థులు పోలీసు సిబ్బంది ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం డీఎస్పీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న దేశం కోసం ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరుల జ్ఞాపకార్థం వారిని స్మరించుకుంటూ వారి సేవలను గుర్తు చేసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీతో పాటుగా సిఐ రామారావు, ఎస్ఐ మురళి, తహసీల్దార్ శ్రావణ్ కుమార్, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మరి పోలీసులకి వారి యొక్క సేవలకి మనం ఎంత చేసినా కూడా తక్కువే. పోలీసు అమరవీరులకి ఇది నిర్మాణము అసూలు బాసిన పోలీసు అమరవీరులకి
మానవ సేవలు, సమాజ సేవలు. ఈరోజు అక్టోబర్ 21న మొత్తం మన దేశవ్యాప్తంగా పోలీస్ అమరవీరుల దినోత్సవం జరుపుకుంటాం. ఎందుకంటే మన అక్టోబర్ 20ని మన నేషనల్ పోలీస్ డేగా ప్రకటించే ముందు జరుపుకుంటాం. మన డ్యూటీలో వాళ్ళ ప్రాణాలను అర్పించి కుటుంబాల మీద ఆశ లేకుండా ఎక్కడెక్కడో జాబ్ చేస్తూ అడవుల్లో, ఎక్కడ మంచు కొండల్లో, బాటల్లో పనిచేస్తూ కుటుంబాలు దూరంగా ఉన్నా కానీ ఎటువంటి బాధ అనేది లేకుండా దేశం కోసం, సమాజం కోసం పనిచేస్తూ వాళ్ళు ప్రాణ త్యాగం చేసిన వాళ్ళ అందరి యొక్క గుర్తుగా ఈరోజు మనం 21ని అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ అమరవీరుల దినోత్సవం జరుపుకోవడానికి వాళ్ళకి జోహార్లు అర్పించడానికి వచ్చిన దర్శి ప్రజలకి, విద్యార్థులకు, విద్యార్థినులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎక్కువ సేపు ఇక్కడ మన రోడ్లో ఉన్నాం కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల రక్షణ కోసం ప్రాణాలను కూడా పణంగా పెట్టే పోలీసులు అంటే నాకు ఎప్పుడు గౌరవం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సున్నం చెరువు హైడ్రా బాధితులతో కేటీఆర్ దీపావళి వేడుకలు. షేర్లింగంపల్లిలో బస్తీ దవాఖానను సందర్శించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. అమరవీరుల దినోత్సవ సందర్భంగా దర్శిలో పోలీసు సిబ్బంది ర్యాలీ.